లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ప్రధాని మోడీ. ఇందులో భాగంగానే తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ మరోసారి ఆయన రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు. ఇక సాయంత్రం ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులకు మద్దతుగా జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎల్బీ నగర్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ప్రధాని మోడీ. ఇందులో భాగంగానే తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, చెప్పండి, ప్రధాని మోడీ తెలంగాణ టూర్ కు సంబంధించిన అప్డేట్స్. షీలా, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 4వ విడత పోలింగ్ తెలంగాణలో జరగనుంది. తుది అంకానికి ప్రచారం చేరుకుంది. రేపటితో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే విస్తృతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. అయితే మరోసారి కూడా ఈరోజు తెలంగాణకు రానున్నారు. ముఖ్యంగా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో మొదటగా మధ్యాహ్నం 3:15కు వస్తారు. అక్కడ నారాయణపేటలో భారీ బహిరంగ సభ ఉంటుంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని బీజేపీ అత్యంత పటిష్టంగా తీసుకుంటుంది, ప్రతిష్టాత్మకంగా. ఎందుకంటే ఇప్పటికే అక్కడ లోక్సభ స్థానము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము, సొంత జిల్లా కాబట్టి దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నియోజకవర్గంలో గెలవాలని అటు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేస్తుంది, మరోవైపు బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మహబూబ్ నగర్ మీద బీజేపీ కాన్సన్ట్రేషన్ పెట్టింది. అందులో భాగంగానే ఇక చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రచారంలో అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్కి వస్తున్నారు. నారాయణపేటలో బహిరంగ సభ ఉంటుంది. అంతేకాకుండా ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో అయితే అటు సికింద్రాబాదు, మల్కాజ్గిరి, హైదరాబాద్, చేవెళ్ళ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంకి తరలిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. మోడీ గ్యారంటీ పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు. అంతేకాకుండా ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని మార్చము, రిజర్వేషన్లు రద్దు చేయము, ఇదంతా కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది, రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రిజర్వేషన్లను పెంచేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించడానికి కానీ రద్దు చేయడానికి కూడా ప్రయత్నం చేయదనేది కూడా కరాఖండిగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు. మరోసారి వారికి అధికారం ఇస్తే పూర్తిగా అవినీతిమయమైపోతుంది, కుటుంబ పాలన జరుగుతుందనేది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లారనేది కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి కూడా నరేంద్ర మోడీ పర్యటనతో మరోసారి బీజేపీలో జోష్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రచారం క్లైమాక్స్ చేరింది, రేపటితో ప్రచారం ముగుస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి విస్తృతంగా పర్యటించడం వల్ల తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది బీజేపీకి అనేది కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు క్లారిటీ ఇస్తున్నారు, ఏవైతే బీజేపీ పైన ప్రచారాలు చేస్తున్నారో, కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా కౌంటర్ ఇస్తూనే ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 నెలల కాలంలోనే అవినీతి వైపు అడుగులు వేస్తుంది, R ట్యాక్స్ వసూలు చేస్తుంది, ఇక్కడో డబ్బులు తీసుకుంటున్నారు, ఢిల్లీలో కు డబ్బులు పంపిస్తున్నారు అనేది కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి మరోసారి కూడా తెలంగాణలో కూడా డబల్ డిజిట్ ఎంపీ స్థానాలు తెలంగాణలో వస్తాయని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం విశ్వసిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి సానుకూల వాతావరణం పైన కూడా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి ఈరోజు తెలంగాణలో 2 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. బీజేపీ కూడా తెలంగాణలో డబల్ డిజిట్ వస్తుందనేది కూడా ఆత్మవిశ్వాసంతో బీజేపీ పార్టీ అయితే ఉంది. షీలా, రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్లో జనజాతర సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. రెండోసారి అధికారమే టార్గెట్ గా వైసీపీ బాస్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే రోజు 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని స్పీడప్ చేశారు జగన్. ఇవాళ ఉదయం 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మంగళగిరిలో జగన్ ఎన్నికల సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నగరి నియోజకవర్గం పుత్తూరులో, సాయంత్రం కడపలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ సిటీ బస్సులో సందడి చేశారు. సరూర్ నగర్ జనజాతర సభలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో దిల్సుఖ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సిటీ బస్ ఎక్కారు. బస్సులో ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ కరపత్రాలు అందించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తేలే సోమవారం కడిపెడ, వర్గగూడెం, లింగగూడెం, ఎండపల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రచారంలో తీన్మా డప్పులు, హారతులతో, పూల వర్షంతో మహిళలు మాస్ డాన్సులతో అలరించారు. అమెరికాలో మంచి జీవితం, భవిష్యత్ వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అన్నారు. ఏదో ఆశించి కాదు, ఒక ఆశయంతో ప్రజల ముందుకొచ్చాను అన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజల కోసం తమ కష్టాన్ని గుర్తించి ఓటు వేసి గెలిపించారు కోరారు సొంగ రోషన్ కుమార్. గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించి మీరు ఓటేసి గెలిపిస్తే రేపు మీ కష్టాన్ని నేను తీసుకొని ఇంట్లో సంతోషం, చింతలపూడి అభివృద్ధికి మేము తప్పకుండా చేస్తాము. మరి ఈవీఎం మిషన్ మీద ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన గుర్తు సైకిల్, నాకు ఇచ్చిన నంబర్ 3, నాకు ఇచ్చిన నంబర్ 3. ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చిన గుర్తు సైకిల్, ఆయన నెంబర్ 4, ఎంపీ గారి నెంబర్ 4, నాది 3, ఆయనది 4. కాబట్టి మీరు పొద్దున్నే ఓటేసి సైకిల్ ఓటేసి చిరునవ్వుతో బయటికి రండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిరునవ్వు మాకు కొన్నంత బలాన్ని ఇస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్ గుండెలో రైళ్లు పరిగెత్తాయన్నారు పరుచూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు. బాపట్ల జిల్లా ద్రోణాదులలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలూరికి మద్దతుగా మాజీ మంత్రి జవహర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమ్మ ఒడి నిధులు 15,000 రూపాయలు ఇచ్చేలా మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఖచ్చితమైన బ్రహ్మాండమైన మెజార్టీ మనం ఇక్కడ నుంచి పొందాలి. మన సీటుకి వెళ్ళటమే కాకుండా బాపట్ల పార్లమెంట్ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సందర్భంగా 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు ఏకమైనవి. ఈ 3 పార్టీలు ఒక మేనిఫెస్టో తయారు చేసింది. ఏదైతే ఆ మేనిఫెస్టో చూడంలోనే జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైలు పెరిగెత్తినాయి. ఎందుకంటే ఆయన అమ్మఒడి ఒక పిల్లలకే ఇస్తున్నాడు. ఈ రోజు మన మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం తగ్గకుండా, మళ్ళీ 13,000, 14,000, 12,000 తగ్గకుండా 15,000 ప్రతి సంవత్సరం ఇచ్చేదానికి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితంగా చేసేదానికి నిర్ణయించారు. అలాగే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నారు. అలాగే రైతాంగానికి గతంలో ఇచ్చిన సబ్సిడీలు, ఇతర ఇంప్లిమెంట్స్, పనిముట్లన్నీ ఇస్తూ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ప్రతి రైతుకి ఈ ఎన్నికలో ఖచ్చితమైన. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడవాడలా క్యాంపెయిన్ చేపట్టారు. తానేటి వనితకు మద్దతుగా స్థానిక నాయకులు వాహన ర్యాలీ చేపట్టారు. ఏపీకి మరోసారి జగన్ సీఎం అయితేనే పేదల భవిష్యత్ బాగుంటుంది అన్నారు తానేటి వనిత. అందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొనడానికి నాతో నడవడానికి నన్ను నడిపించడానికి వచ్చిన కూడా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని ఇప్పుడు 13వ తేదీన జరిగే ఎన్నికల్లో
మీరంతా కూడా ఫ్యామిలీగా ఓటేయడమే కాకుండా మనతో పాటు మన ఇంట్లో వాళ్ళని మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పి జగనన్న 5 సంవత్సరాలుగా ఎలాంటి ఫలితాలను అందించారో మరి వారికి వివరించవలసిన బాధ్యత మన అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా చాలా విఘ్నులైన ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి సామాన్య వ్యక్తికి అవకాశం ఇచ్చి చట్టసభలకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు. అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు పార్లమెంటు పరిధిలోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాను అంటున్న కర్నూలు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ప్రచార పర్వానికి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. శనివారానికి ప్రచార పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. తమ శక్తి వంచన లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రజల మధ్యనే ఉంటున్నారు. వారిని విజ్ఞప్తి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 2 నెలల పాటు సాగినటువంటి ప్రచార హోరులో అభ్యర్థులందరూ కూడా విజయం సాధించారు. ఇక విజయం కోసం ప్రజలు వేసే ఓట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రజల మధ్యనే గడుపుతున్నటువంటి పంచలింగాల నాగరాజు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. సో ఎలా అనిపిస్తోంది, ఇప్పటి వరకు ప్రచారం ఎలా సాగింది? నా శక్తి వంచన లేకుండా నాకున్న పరిధిలో ఈ 52 రోజులు టికెట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఏ ఒక్క గంట వేస్ట్ చేయకుండా నేను కర్నూలు పార్లమెంట్ అంతా 7 అసెంబ్లీలను బ్రహ్మాండంగా చుట్టేశాను. మ్యాక్సిమం మేజర్ మండలాలు అయితేనేమి మేజర్ గ్రామ పంచాయతీని తిరిగాను. నా శక్తి వంచన లేకుండా తిరిగాను. ఇప్పటివరకు నాకు ఆ పార్లమెంట్ అంతా ఒక తిరగానే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మ్యాక్సిమం కవర్ చేశాను. నేను సమయాభావం వలన ఈ 50 రోజులు 52 రోజుల్లో ఈ జిల్లా అంతా తిరగాలంటే సాధ్యం కాని పని కాబట్టి నా శక్తి మేరకు నా శక్తి వంచన లేకుండా ఏ ఒక్కరోజు నేనైతే సమయం వేస్ట్ చేయకుండా మిమ్మల్ని కలవాలని తాపత్రయంతో నేను పరిగెత్తాను. మిమ్మల్ని కలవలేకపోయినా ఎవరైనా మ్యాక్సిమం కలవలేకపోయినా కూడా వాళ్ళంతా కలిసినట్టుగా భావించినాను. నన్ను ఒకసారి చట్టసభలకు ఆహ్వానించండి. ఆ తర్వాత నేను గెలిచిన తర్వాత ప్రతి ఊరికి నేనేది ప్రెస్ మీట్లలో ఏ హామీలు అయితే ఇచ్చానో ప్రతి హామీకి నేను కట్టుబడి కంకణబద్ధునే నేను పనిచేస్తాను. గెలిచిన తర్వాత మనకు సమయం చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ గ్రామానికి పిలిచినా కూడా మీరు ఎప్పుడు అడిగినా కూడా నేను వచ్చి స్పందించి మీ అభిష్టం మేరకు నేను ఖచ్చితంగా పనిచేస్తా. కాబట్టి దయచేసి మీరు ప్రజలంతా విఘ్నులై ఆలోచన చేసి ఒకసారి నన్ను కలవలేదు, మా ఊరికి రాలేదు అని మాత్రం ఎక్కడ మీరు అనేలా భావించకుండా దయచేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలందరూ కలిసి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి లోక్సభకు పంచలింగాల నాగరాజన్ నన్ను అఖండ మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే వలసలు, సో వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. వీటిని నివారించేందుకు మీ దగ్గర ఏమైనా ఒక పక్కా ప్రణాళిక ఉందా? ఇంతవరకు ఏమైనా చెప్పుకుంటూ పోయారా? వాస్తవంగా ప్రజలారు నేను చెప్పేది ఏమంటే మరొక్కసారి చెప్తున్నా, ఎలక్షన్స్ 2 days ఉన్నాయి కాబట్టి నేను 52 రోజులు చెప్పినది ఒక ఎత్తు. వాస్తవంగా ఫైనల్గా ఈరోజు కూడా చెప్తాను మీకు. నేను వచ్చిన తక్షణం కర్నూలు పార్లమెంటు ఒక శిలలాగా మిగిలిపోయింది. అందులో భాగంగా నేను వచ్చిన తక్షణమే వేదవతి ప్రాజెక్టు 8 TMCలు, గుండ్రేల ప్రాజెక్టు 20 TMCలు, ఈ రెండింటిని ఖచ్చితంగా ఎమర్జెన్సీగా కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేగాక కర్నూలు పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య విలయతాండవం చేస్తూ ఉంది. అందుకోసం సుంకేశ్వర డ్యాంను ఆధునీకరించాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులను మనం ఏది ఏమైనా కూడా నాకు ఇచ్చే చట్టసభలో 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం నా ధ్యేయం. రెండో అంశం, నిరుద్యోగులు 20 ఎకరాల నుండి తల్లిదండ్రులకు ఉన్నా కూడా వాళ్ళు చదువుకున్నా కూడా పొట్ట చేత పట్టుకొని వేరే గ్రామాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఈ కరువులు అంటేనే కరువుకు వలసలకు నిలయం అనేది దానికి నిదర్శనంగా ఉంది. కాబట్టి ఈ విద్యార్థులకంతా ఉపాధి కోసం ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడ ఏది అవసరమో పారిశ్రామికంగా ఆ పరిశ్రమలు తీసుకుని రావడానికి నా వంతు శక్తి వంచన చేస్తాను. నేను చెప్పిన పరిశ్రమల్లో కూడా 2 మాత్రం చెప్పగలుగుతాను. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలో టెక్స్టైల్ పార్క్, దానివల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ తేవడం అయితే మొట్టమొదటి లక్ష్యం నాది. ఆ తర్వాత పత్తికొండ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి, మధ్యగిన తుగ్గలి ప్రాంతంలో డైరీ ఫార్మ్స్ రావాలా. అక్కడ పాలసేకరణ చేయాలని చాలా రిమోట్ లెవెల్ కొండ ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రాంతంలో డైరీ ఫార్మ్స్, అవే కాక మనకు కియా పరిశ్రమ అనంతపూర్కి ఏ విధంగా అయితే ఉందో, నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కవితాల నుంచి గూడూరుకి చేపర్లు వచ్చేటప్పుడు కూడా ప్రత్యేకంగా నేను ఆహ్వానించి సార్కి అదే పని విన్నవించాను. ఆ గంటనే సార్ నా పరిస్థితిలో మా కర్నూలు జిల్లా పరిస్థితి ఒక్కసారి మనం ఇక్కడ నుంచి ఎక్కడికి పోయినా ఒక చిన్న పరిశ్రమ అంటూ లేదు మాకు అని చెప్పని నేను ఆల్రెడీ విన్నవించడం జరిగింది. నన్ను ఒకసారి చట్టసభలో పంపించండి. లేవల్ నుంచి వాళ్ళను 1కి 100 సార్లు తిరిగాని పారిశ్రామికంగా ఖచ్చితంగా డెవలప్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అఖండ మెజార్టీతో గెలిపించి ఒక్కసారి కర్నూలు పార్లమెంట్ ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ మీకు. సో మొత్తానికి మాత్రం ఒక సామాన్య వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి అవకాశం ఇచ్చిందని, ఇక ప్రజలందరూ కూడా తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, తాను పనిచేస్తాననేటువంటి ఒక భరోసా అయితే పంచలింగాల నగరాజు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా. సీఎం జగన్ అమలు చేసిన పథకాలే వైసీపీని గెలిపిస్తాయని కురుపాం వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పుష్ప శ్రీవాణికి గ్రామస్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. మరోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలను పుష్ప శ్రీవాణి అభ్యర్థించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ఆలయ అధికారులు సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. గతేడాది ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. టికెట్లు లేని భక్తులు క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు అంటున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జునతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా చందనోత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం నాతో జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ గారు ఉన్నారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ రోజు చందనోత్సవాన్ని నిర్వహణ గురించి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ రోజు చూస్తే కనుక చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చాలా ఏర్పాట్లు చేశారు. సార్ ఏంటి సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ఏ ఎఫర్ట్స్ తో వర్క్ అంటే మీరు ముందుగా వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాంప్రదాయాలని ఆచారాలను పాటిస్తూ అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మీరు గమనిస్తే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చాలా ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ పాయింట్లో చూసుకుంటే డబుల్ చేసాం, ఇంక్లూడింగ్ ది బటర్ మిల్క్ పాయింట్స్. అలాగే మనకు టాయిలెట్స్ కానీ, అలాగే మనకు మీకు ఈవెన్ క్యూ లైన్లు చూస్తే ఉచితంగా వెళ్ళే వాళ్ళకి 300, 1000, 1500 అన్ని క్యూ లైన్లు చాలా బ్రాడన్ చేసాం. ప్రతి క్యూ లైన్ బిగినింగ్లో కూడా మీరు గమనిస్తే స్కానర్ ఏర్పాటు చేసాం. 2 స్కానర్లు ప్రతి చోట ఉన్నాయి. అలాగే ప్రతి చోట కూడా క్యూ లైన్లో టికెట్ టేరింగ్ టింగ్స్ పెట్టాం, సో దట్ టికెట్స్ రీసైక్లింగ్ అవుతుందని. ప్రతి టికెట్కి హోలోగ్రామ్ కూడా వేయడం జరిగింది. దెన్ మనకు ఒకవేళ సపోజ్ 1000, 1500 లైన్లు ఏదైనా ఖాళీ అవుతే కూడా సామాన్య భక్తుల్ని 300లో 1000 అలాగే 1500లో కూడా వాళ్ళని పంపించేసేసి వాళ్ళకు కూడా దర్శనం సులభతరం చేయబోతున్నారు. బార్కోడ్ స్కాన్ సిస్టమ్ ద్వారా ఈసారి టికెట్స్ అన్నింటిని కూడా పూర్తిగా చేసి మీరు కంప్లీట్ గా లోపలికి భక్తుల్ని పంపిస్తున్నారు. అలాగే ఎన్ని స్కానర్స్ పెట్టి ఉండొచ్చు అంటే అట్లాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైనా ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు గనక అవసరమైతే కనుక అంటే హెల్త్ పరంగా అంటే ఎండాకాలం కాబట్టి అట్లాంటి ఏర్పాట్లు. ఎస్, మనకి గమనిస్తే మీరు 11 చోట్ల స్కానర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4 షిఫ్ట్లు ఎంప్లాయ్ చేశాం. ఒక షిఫ్ట్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ 2వ షిఫ్ట్లో ఎంప్లాయీ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అందరూ కూడా ప్రజలు కూడా ఇచ్చి చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ క్యూ లైన్ సంబంధించి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ పెట్టడం జరిగింది. అలాగే మనకు మీరు గమనిస్తే సుమారుగా 16 చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. అంటే పార్కింగ్ ప్లేస్లో పెట్టాము, పైన 8 ప్లేస్లో పెట్టాము. ఈవెన్ మనకు మెట్ల మార్గంలో కూడా మీకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. 1.3 నుంచి 1.5 లక్షల వరకు భక్తులు రావచ్చు అనుకుంటాం. 2 లక్షల పైచలకు వచ్చినప్పటికి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. లాస్ట్ టైం లాగా ప్రోటోకాల్స్ లేవు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ లేవు. పూర్తి స్థాయిలో భక్తుల్ని మీద మీరు ఎఫెక్ట్ చేసి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇంకా సాయంత్రం వరకు కూడా సమయం ఉంది. సో ఇంకా ఎట్లాంటి ఎఫెక్ట్స్? అదేనండి, మనం మేజర్ చేసిన మార్పులు మనం అంతరాల దర్శనం రద్దు చేసాం. దెన్ రెండోది ఏంటంటే మనకి ప్రోటోకాల్ దర్శనాలు లేవు. ఎవరైనా ఒక సామాన్య భక్తుల్లాగా వాళ్ళు టికెట్లు కొనుక్కొని కావాలంటే అక్కడికి వచ్చి దండం పెట్టుకుని పోవడమే చెప్పాము. అది అందరూ గౌరవించారు, పాటిస్తున్నారు కూడా. సో ఆ విధంగా మేము మార్పులు చేయడం ప్లస్ టికెట్లు తగ్గించడం జరిగింది. సో సామాన్య భక్తులు పెద్దపేట వేశాం. సో ఆ విధంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. అందరు భక్తులు చాలా మంది మాట్లాడడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫాక్షన్తో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఇక్కడ మొత్తానికి జిల్లా అధికారులు భారీ స్థాయిలో ఈ చందనోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని అంటున్నారు. ఏది ఏమైనా కూడా సామాన్య భక్తులకి పెద్దపేట వేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అందరినీ కూడా సమన్వయంతో పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.